Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర గుంటూరులో. Meenakshi Test Tube Baby Center is a place where we speak everything and anything about women's health. ఈ రోజు కొంచెం కామన్ గా అందరు ప్రెగ్నెంట్ లేడీస్ అడిగే డౌట్ ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నాకు ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ అవుతుందా అండి, సిజేరియన్ అవుతుందా, మా హస్బెండ్ అడగమన్నారు, మా అత్తగారు అడగమంటున్నారు అని చెప్పి పదే పదే ప్రతి చెకప్ లో కూడా అడుగుతూనే ఉంటారు అనమాట. సో నార్మల్ డెలివరీ చేయకూడదు అని ఏ గైనకాలజిస్టులు అనుకోరు. ఎందుకంటే నార్మల్ డెలివరీ చేయాలి అంటేనే అందరికి ఇష్టంగా ఉంటుంది, తొందరగా డెలివరీ అయిపోతారని. చేయకపోవడానికి రీజన్స్ కొన్ని ఉంటాయి అనమాట. సో నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. అవి చూసుకొని ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి ఎక్సర్సైజెస్ అలాంటి డైట్లు అలా ఫాలో అవుతా ఉంటే కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకొని నార్మల్ డెలివరీకి చేయొచ్చు అనమాట. కానీ ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉంటే అది నిజంగా మనకు లాస్ట్ 9th మంత్ వచ్చి డెలివరీ అవుతాం ఇంకో 1 week లో అన్నదాకా కూడా మనం యాక్చువల్లీ చెప్పలేము. ఇన్ఫాక్ట్ నార్మల్ డెలివరీ 9th month లో కాదు, టేబుల్ ఆ డెలివరీ పెయిన్స్ వచ్చేప్పుడు కూడా అయ్యేంత వరకు అయిద్దా లేదా, నార్మల్ అవుతుందా, సెక్షన్ ఏమన్నా పడుతుందా అనేది చెప్పలేము అనమాట. కానీ 9th month లో వచ్చేప్పటికి ఒక 80 to 90% ప్రెడిక్ట్ చేయొచ్చు ఇది అవ్వచ్చు డెలివరీ అని. ఎందుకంటే మదర్ విషయంలో వచ్చేప్పటికి మదర్ కి ఏమన్నా బీపీ ఉన్నా ఆ బీపీ వల్ల బీపీ ఎక్కువైపోయి ఫిట్స్ లాగా వచ్చేస్తాయని నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేయము. షుగర్ ఎక్కువ ఉన్నా కూడా సడన్ గా షుగర్ మానిటరింగ్, షుగర్ డిస్టర్బెన్సెస్ వస్తే మదర్ కానీ ఐయూడీలు అయిపోతాయని భయంతో చేయలేము అనమాట. ఇంకా కొన్నిసార్లు ఏమన్నా మదర్ కి ఏమన్నా గుండె ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లేకపోతే బాగా బ్లడ్ తక్కువ ఉన్నా, మదర్ సైడ్ నుంచి ఈ మెడికల్ ప్రాబ్లమ్స్, లేకపోతే మదర్ పెల్విస్ కి బేబీ హెడ్ పట్టదనమాట. కొంచెం బిగ్ బేబీ అవటం అన్నో, లేకపోతే లేడీస్ కొంచెం షార్ట్ గా ఉండి వాళ్ళ పెల్విస్ నారోగా ఉందనుకోండి, ఆ పెల్విస్ లో నుంచి బేబీ తల కిందకి జారడానికి ప్లేస్ సరిపోదు, దాన్ని సెఫలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటాము. అలాగే సిపిడీలు అవన్నీ బేబీ 9వ నెలలో డెలివరీ అవడానికి ముందు ఎంత వెయిట్ పెరుగుతుంది, వాళ్ళ హెడ్ ఎంత సైజ్ కి వస్తుంది అనే దాన్ని బట్టి ఆ టైంలో 9th month లో ఒకసారి పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తే కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. అది మదర్ సైడ్ నుంచి. బేబీ సైడ్ నుంచి బేబీ తల కిందకు ఉంటుందా, లేకపోతే ఫేస్ ప్రెజెంటేషన్ ఉంటుందా, లేకపోతే ఎదురుకాళ్లతో ఉంటుందా, కొంతమంది అడ్డంగా ఉంటారు, అడ్డంగా ఏమన్నా ఉంటారా అనేవి అవన్నీ ఫిక్స్ అయ్యాయి కాదు. అవన్నీ 9th month ఎండ్ అయ్యేటప్పుడు గనక ఒక పొజిషన్ లో బేబీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అది బేబీ సైడ్ నుంచి. అండ్ ఇంకా బేబీ పేగు మెడ చుట్టేసుకొని ఉంటుంది. కొన్నిసార్లు ఒకసారి సింగిల్ లూప్ ఉంటే డెలివరీ చేసేసుకోవచ్చు, 2 ఉంటే కొంచెం కష్టపడి చేసుకోవచ్చు. అందుకంటే ఎక్కువ సార్లు బేబీ పేగు మెడ చుట్టేసుకొని ఉంది అనుకోండి, నార్మల్ డెలివరీ ట్రై చేయటం వల్ల దానికి ఇలా బిగుసుపోయి ఉరిలాగా చాలా ప్రమాదం అయిపోతుంది అనమాట. అది బేబీ సైడ్ నుంచి నార్మల్ డెలివరీ అయిద్దా లేదా అని డెసిషన్ పాయింట్స్. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, మాయ ప్లసెంటా కరెక్ట్ గా పైన ఉండాలన్నమాట. గర్భసంచి ఓపెనింగ్ దగ్గరలో ఉండకూడదు. గర్భసంచి ముఖద్వారం దగ్గరలో ఒక 5 centimeters పైనే ఉందనుకోండి, ఈ గర్భసంచి ఓపెన్ అయ్యి ముఖద్వారం ఇలా ఓపెన్ అయ్యేప్పుడు అదేమి కిందకు ఉండదు కాబట్టి బ్లీడ్ అవ్వదు, ప్రాబ్లం రాదు. లేదు కిందకు ఉందనుకోండి, బేబీ పెయిన్స్ వచ్చి గర్భసంచి ఇలా ఓపెన్ అయ్యేటప్పుడు ఆ ప్లసెంటా దాని ముఖద్వారం దగ్గరకు వచ్చేసి దాంట్లో నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ బ్లీడింగ్ అవుతుందంటే బేబీ ప్రాణాలకు ప్రమాదం, మదర్ ప్రాణాలకు ప్రమాదం అనమాట. సో అలాంటప్పుడు నార్మల్ డెలివరీ అసలు అటెంప్ట్ చేయలేము మనం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ గా ఉమ్మనీళ్ళు కూడా కావాల్సినంత ఉండాలి. ఉమ్మనీళ్ళు మామూలుగా డెలివరీ టైంలో ఒక 10 to 15 centimeters దాకా నార్మల్ అనుకుంటాము. అరౌండ్ 10 centimeters ఈజ్ ఓకే. మరి 7, 6, 5 అలా ఉన్నాయి అనుకోండి, బేబీ లోపల ఉన్నప్పుడు దానికి మూవ్మెంట్ ఫ్రీగా ఉండదు. పెయిన్స్ వచ్చినప్పుడు కంప్రెస్ చేసేసి బేబీకి ఆక్సిజన్ అందకుండా అయిపోతుంది కాబట్టి దానికి హార్ట్ బీట్ స్లో అయిపోతుంది. అండ్ డెలివరీ అప్పుడు కూడా లూబ్రికేషన్ ఉండదు. ఉమ్మనీళ్ళు లేకపోతే డ్రై లేవర్ లాగా ఉండి లూబ్రికేషన్ లేక అప్పుడు కూడా దాని పేగులు అన్ని మదర్ పెల్విస్ ఒత్తుకొని బేబీకి రక్తం సరఫరా తగ్గిపోతుంది అనమాట. సో ఉమ్మనీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఉంటే కూడా డేంజరస్. ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఉమ్మనీళ్ళు బ్యాక్ రప్చర్ అవ్వగానే బేబీ ఒక పొజిషన్ లో ఫిక్స్ అయి ఉండకపోవడం వల్ల దాని బొడ్డు పేగు బయటకు వచ్చేస్తుంది ఫస్ట్. సో బేబీ లోపల ఉన్నప్పుడు బొడ్డు పేగు బయటకి ఎక్స్పోజ్ అయిపోయింది అంటే దానికి ప్రాణాంతకం అనమాట, బేబీకి ప్రాణాల మీదకి వచ్చేస్తుంది. సో ఉమ్మనీళ్ళు ఒక ఫ్యాక్టర్, ప్లసెంటా, బేబీ ఒక ఫ్యాక్టర్, మదర్ ఒక ఫ్యాక్టర్. ఇవన్నీ కన్సిడర్ చేసేసుకొని సిజేరియన్ అవుతుందా, నార్మల్ డెలివరీ చేయగలుగుతామా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఒకసారి సిజేరియన్ అయిపోయిందండి, సెకండ్ టైం కూడా సిజేరియన్ వద్దనుకుంటున్నాం మేము, నార్మల్ చేయరా అని అడుగుతారు చాలా మంది. నార్మల్ చేయడానికి సిజేరియన్ అప్పుడు యూట్రస్ కట్ చేసి బేబీని డెలివరీ చేస్తాం కదా, ఆ వేసిన సూచర్స్ కి హీలింగ్ టైం కనీసం మినిమం 2 years గ్యాప్ అన్నా ఉంటే కొంచెం ధైర్యంగా ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు 2 years తక్కువ ఉన్నా ఏమి ఇబ్బంది రాకపోవచ్చు, కొన్నిసార్లు 2 years కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది రావచ్చు. అందుకని ఇంత కష్టపడి మదర్ బేబీ ఆపరేషన్ థియేటర్ అంతా రెడీ పెట్టుకొని అన్ని రెడీ చేసుకొని నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారనమాట. మేము అంత కష్టపడి చేస్తే కూడా ఒకవేళ ఏమన్నా కుట్లు ఊడిపోయినాయి అనుకోండి, సడన్ గా మదర్ కి బేబీకి ఇద్దరు ప్రాణాంతకం అవుతుంది. అందుకని జనరల్ డెలివరీ ట్రై చేయడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది. ఒకవేళ 2 సిజేరియన్ల కన్నా ఎక్కువైనాయి అనుకోండి, వాళ్ళు అసలు 100%
100% థర్డ్ సిజేరియన్ కే వెళ్ళాలి. అందులో కూడా వాళ్ళు మూడో ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే 3 ఇయర్స్ అన్న గ్యాప్ ఉండాలన్నమాట. ఇంత ముందు రోజుల్లో వెజైనల్ డెలివరీ ట్రై చేసే వాళ్ళని సిజేరియన్ కన్నా గానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం డెలికసీ, బ్లడ్ తక్కువ ఉంటుంది. ఈ జనరేషన్ అంతా వీక్ గా ఉంటున్నారు. సో ఆ స్కార్ కి అంత స్ట్రెంగ్త్ ఉండదని నార్మల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్ ట్రై చేయటానికి మాకు కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఏంటంటే మినిమం 2 ఇయర్స్ గ్యాప్, తర్వాత ట్రై చేసుకోవచ్చు. ట్రై చేసుకొని ఇంత కష్టపడి సిజేరియన్ అయిపోయిన తర్వాత నార్మల్ డెలివరీ చేసినా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకుండా ట్యూబెక్టమీ చేయడానికి మళ్ళీ ఆపరేషన్ చేయమంటారు. సో దాని బదులు ఇప్పుడు సిజేరియన్, సెకండ్ సిజేరియన్ లో 2 కలిపి చేయించేసుకుంటే మదర్ బేబీ ఇద్దరు హ్యాపీగా హెల్దీగా ఉంటారు. ఓకే, నార్మల్ డెలివరీయా సిజేరియన్ అని వర్రీ అవ్వకుండా ప్రశాంతంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసేసుకొని మీ పెల్విక్ బోన్స్, మీ లోవర్ లిమ్స్ అన్ని గట్టిగా స్ట్రెంగ్తన్ చేసుకున్నారనుకోండి, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఎక్సర్సైజ్లు అన్ని చేసుకుంటూ చక్కగా నార్మల్ డెలివరీనే అవుతారు మీరు. ఓకే.